తల్లి ప్రేమకు పెంచినటువంటి ప్రేమ ఇంకోట్లేదు. అలాగే ప్రతి ఆడపిల్ల కూడా తన సంసార జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ఏ స్త్రీ అయినా జీవితంలో అత్యంత ఆనందపడ్డ అక్షరాలు ఏమైనా ఉన్నాయంటే తన బిడ్డకు తను జన్మనివ్వడం. అట్లాంటి సందర్భంలో ఆ తల్లి ఎంతో ఆప్యాయతగా తన బిడ్డల్ని భవిష్యత్తులో మంచి ప్రయోజకులుగా చేయాలనేటువంటి ఒక తపనతో ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అట్లాంటి బిడ్డల యొక్క పరిస్థితి ఈరోజు మన గిరిజన ప్రాంతంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. మనకు తెలుసు, గిరిజన ప్రాంతంలో శిశు మరణం అనేటువంటిది ఈ రోజుకి వచ్చింది కాదు. నాకు తెలిసి 2018లో స్టార్ట్ అయినటువంటి వంశం దీన్ని. కానీ నాటికి వరకు ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా దీని మీద పూర్తి స్థాయి చర్యలు తీసుకున్న దాఖలు అయితే నాకు కనపడలే. మొన్న ఈ మధ్యకాలంలో పెదవల మండలం రూడకోట గ్రామంలో వరుస మరణాలు సంభవించినప్పుడు తూతు మంత్రంగా అక్కడ పర్యటన చేసి ఏదో నామకే వస్తే 4 రోజులు అక్కడ పర్యటన చేసి ఏదో శాంపిల్స్ తీసుకొని నీరు ప్రవరం వల్ల ఈ సమస్య వస్తుందని ప్రకటన చేశారు. అది నేను ఎందుకో నాకైతే అది వాస్తవం కాదని నేను నమ్ముతున్నాను. ఎందుకు వాస్తవం కాదని నేను ఒక నిర్ణయానికి వచ్చానంటే, సరే రూడకోట గ్రామంలో నీటి సమస్య ఉందనుకుంటాం, నీటి వల్ల ప్రాబ్లం ఉందనుకున్నాం. మరి ఈ యొక్క గురగారు గ్రామంలో ఏమైంది, బండవీధి గ్రామంలో ఏమైంది, ఇలా చెప్పుకుని పోతే చాలా గ్రామాలు ఉన్నాయి. నేటి వరకు రమారమి 2000 పైచీలకు శిశు మరణాలు జరిగిందని గణాంకాలు చెప్తున్నాయి, పత్రికలు చెప్తున్నాయి. మనము ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మనం చూస్తున్నాం. మరి దీనికి నివారణ చర్యలు ఏంటి? దీని మీద ఏ కుట్ర దాగి ఉంది? దీనికి పరిష్కారమే లేదా? ప్రపంచానికి వైద్యాన్ని అందిస్తున్నటువంటి భారతదేశం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి భాగమైనటువంటి ఈ పాడి రీజియన్స్లో ఉన్నటువంటి గిరిజనుల యొక్క ఆరోగ్యం పట్ల ఈ నిర్లక్ష్యం ఎందుకు? దీని పట్ల పూర్తి స్థాయి విచారణ వేయరా? లేదంటే పూర్తి స్థాయిన దీని మీద ఒక పరిష్కార మార్గం చూపించి ఈ యొక్క తల్లుల యొక్క కడుపు కోతకి మరి వాళ్ళు పరిష్కార మార్గం చూపించే పరిస్థితి ఎందుకు తీసుకురావట్లేదు? పుట్టిన పిల్లలు 3 ఏళ్ళ వరకు బాగానే ఉంటున్నారు. తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల మధ్యలో చనిపోవటువంటిది ఏ తల్లిదండ్రులకైనా మరి జీవితంలో మరి జీర్ణించలేని సమస్య. మరి ఇంత పెద్ద సమస్యని ఈ ప్రభుత్వాలు ఎందుకని దీన్ని నిర్లక్ష్యం వహిస్తుంది? ఎందుకని దీని మీద వాళ్ళు మాట్లాడట్లేదు? లేదంటే ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు ఎందుకు దీన్ని స్పందించట్లేదు? అంటే ఒక బిడ్డ చనిపోవడం అనేది అంత చిన్న సమస్య, లేదంటే ఆ తల్లిదండ్రుల యొక్క సమస్య అనుకుని వదిలేస్తున్నారా? ఇది ప్రభుత్వ బాధ్యత కాదా? ప్రభుత్వం దీనికి సామాజిక బాధ్యత వహిస్తూ దానికి పరిష్కార మార్గం చూపించదా? ఇన్ని అంశాలు ఇంత జరుగుతున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు దీని మీద స్పందించకపోవడం మరి అత్యంతమైనటువంటి దారుణమైన సంఘటన. మీ అందరూ సహకారం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా మీ శతకబులు అనే వ్యక్తి ఎమ్మెల్యే అవుతే ఖచ్చితంగా ఇట్లాంటి అంశాల పట్ల ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడి దీనికి తగు పరిష్కార మార్గం చూపేదాకా నేను పోరాటం చేస్తానని మీ అందరికీ నేను వేడుకుంటున్నాను.